హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్ఎస్సి సిపిఓ 2025 ఫిజికల్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఎవరైతే సిపిఓకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వారికి ఈ వీడియో యూజ్ అవుతుంది. సో కంప్లీట్గా చూడండి. అండ్ ఈ ఈవెంట్స్లో నా జర్నీ అండ్ నా ఎక్స్పీరియన్స్ని డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో ఈ వీడియోని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే 45th బెటాలియన్ ఐటీబీపీ క్యాంప్కి ఏ విధంగా రీచ్ అవ్వాలి, అండ్ సెకండ్ పార్ట్ ఏంటంటే నా పీఈటీ ఏ విధంగా జరిగింది. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. యాక్చువల్లీ నా పీఈటీ డేట్ 24th జూలైని పడింది. నేను 22nd జూలై ట్రైన్ జర్నీ చేసి 23rd జూలై ఈవినింగ్ 4 o'clockకి మధురై రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాను. అండ్ అక్కడ ఏసీ వెయిటింగ్ హాల్స్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి అక్కడ 2 hours నేను రెస్ట్ తీసుకున్నాను. అక్కడ నుంచి పెరియార్ బస్ స్టాండ్కి 200 meters వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. సో పెరియార్ బస్ స్టాండ్ రీచ్ అవ్వగానే అక్కడ హెల్ప్ సెంటర్ వాళ్ళని అడిగాను ఏ బస్ అనేది ఇడియాపట్టి విలేజ్ వెళ్తుందని. 66 బస్ వెళ్తుందని వారు చెప్పారు. సో 66J బస్ రాగానే బస్సులో జర్నీ చేసి ఇడియాపట్టి విలేజ్కి రీచ్ అయ్యాను. అండ్ అక్కడ ఇడియాపట్టి విలేజ్ దగ్గర నా డిన్నర్ కంప్లీట్ చేసుకొని అక్కడ ఇడియాపట్టి బస్ స్టాప్ దగ్గర 45th బెటాలియన్ ఐటీబీపీ క్యాంప్ అని ఒక వే చూపిస్తూ బోర్డు ఉంటుంది. సో ఆ వేలో 1 km వాక్ చేయగానే మనకు ఒక టెంపుల్ కనిపిస్తుంది అనమాట. అక్కడ మన ఆస్పిరెంట్స్ అందరూ అక్కడ స్టే చేసే ప్లేస్ అది. సో అక్కడ టెంపుల్ దగ్గర వాటర్ అవైలబుల్గా ఉంటుంది. సో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి అక్కడ మన ఆస్పిరెంట్స్ ఎవరు ఇబ్బంది పడ అవసరం లేదు అక్కడ. సో అక్కడ మేము స్నానం చేసుకొని కొంచెంసేపు రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేసాము. నిద్ర అయితే రాలేదనుకోండి, అది సెకండ్ థింగ్ అది. సో మార్నింగ్ 3 o'clock లేచి నేచర్ కాల్స్ బ్రష్ అన్నీ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి మేము ఐటీబీపీ క్యాంప్కి ఒక 600 meters వాకబుల్ డిస్టెన్స్లో వాక్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళిపోయాము. సో మార్నింగ్ 4 o'clock కల్లా అక్కడ రీచ్ అయిపోయాము మేము. మార్నింగ్ 4కి అయితే సెంటర్ రీచ్ అయిపోయాం, కానీ 6 o'clock వరకు బయటనే వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మన అడ్మిట్ కార్డ్ మీద 6 AM రిపోర్టింగ్ టైం అని మెన్షన్ చేసి ఉంటుంది. సో ఆఫ్టర్ 6 అక్కడ ఆఫీసర్స్ అలౌ చేశారు. సో మేము ఎంట్రీ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ వారు ఫిల్ చేయమని చెప్పారు. మన డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ ఒక బాల్ పెన్ కూడా తీసుకెళ్ళండి. సో ఫిల్ చేసిన తర్వాత చెస్ట్ నెంబర్స్ ప్రొవైడ్ చేశారు. తర్వాత 2 legsకి RFID చిప్స్ అటాచ్ చేశారు. సో అక్కడ ఆఫీసర్స్ బ్యాచ్ వైజ్గా గ్రౌండ్కి తీసుకెళ్ళడం జరిగింది. సో బ్యాచ్కి 50 members చొప్పున డైలీ ఒక 3 batches జరుగుతూ ఉంటుంది ఈవెంట్స్. సో ఇక్కడ నుంచి పీఈటీ అండ్ పిఎస్టీ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఫస్ట్ పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇందులో 5 ఈవెంట్స్ జరుగుతాయి. ఫస్ట్ ఏంటంటే 1600 meters రన్నింగ్ ఉంటుంది. అండర్ 6 minutes 30 seconds వేయాల్సి ఉంటుంది. సో మా బ్యాచ్లో 50 membersలో ఓన్లీ 17 members ఈ రన్నింగ్ క్వాలిఫై అయ్యారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ 1600 meters రన్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 0.0001 సెకండ్తో పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అండ్ సెకండ్ ఈవెంట్ వచ్చేసరికి 100 meters స్ప్రింట్ ఉంటుంది. ఎవరైతే రన్నింగ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఈ 100 meters స్ప్రింట్ పెడతారు. సో మా బ్యాచ్లో 17 members క్వాలిఫై అయ్యాం కాబట్టి వాళ్ళకి స్ప్రింట్ పెట్టారు. అందులో ఓన్లీ 14 members క్వాలిఫై అయ్యాము, 3 members డిస్క్వాలిఫై అయిపోయారు. అండ్ థర్డ్ ఈవెంట్ వచ్చేసరికి లాంగ్ జంప్ ఉంటుంది. ఈ లాంగ్ జంప్ ఏంటంటే 3.65 meters శాండ్ పిట్ ఉంటుంది. ఆ డిస్టెన్స్ని మనం జంప్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి 3 chances ఇస్తారు మనకి. ఆల్మోస్ట్ మా బ్యాచ్లో అందరిది ఫస్ట్ అటెంప్ట్లోనే క్వాలిఫై అయిపోయాం మేము. నెక్స్ట్ ఫోర్త్ ఈవెంట్ వచ్చేసరికి హై జంప్ ఉంటుంది. హై జంప్ వచ్చేసరికి బార్ ఉంటుంది. బార్ మీద నుంచి మనం జంప్ చేయాల్సి ఉంటుంది. ఒక 120 centimeters హైట్లో బార్ పెడతారు. సో దీనికి కూడా 3 chances ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మా బ్యాచ్లో అందరిది ఫస్ట్ 2 chancesలోనే క్వాలిఫై అయిపోయాం మేము. నెక్స్ట్ ఫిఫ్త్ ఈవెంట్ వచ్చేసరికి షార్ట్ పుట్ ఉంటుంది. 7 kgs బాల్ ఇస్తారు మనకి. అది 4.5 meters డిస్టెన్స్ మనం త్రో చేయాల్సి ఉంటుంది. ఇది జస్ట్ కేక్ వాక్ ఫర్ అస్, సింపుల్గా అయిపోతుంది ఈవెంట్. సో ఇంతటితో పీఈటీ ఈవెంట్స్ కంప్లీట్ అయినట్టే. నెక్స్ట్ పిఎస్టీ ఈవెంట్స్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. ఈ ఈవెంట్స్లో వచ్చేసరికి హైట్ అనేది మనం 170 centimeters ఉండాలి.
నెక్స్ట్ చెస్ట్ కూడా చెక్ చేస్తారు. వితౌట్ ఎక్స్పాన్షన్ 80 సెంటీమీటర్స్ ఉండాలి, ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ 85+ ఉండాలి. సో మా బ్యాచ్లో 50 మెంబర్స్ వచ్చేసరికి ఓన్లీ 13 మెంబర్సే క్వాలిఫై అయ్యాము. సో డైలీ ఒక 3 బ్యాచెస్ 150 మెంబర్స్లో ఆ రోజు పీఈటీ అండ్ పిహెచ్డి క్వాలిఫై అయిన వాళ్ళు ఓన్లీ 35 మెంబర్సే ఉన్నారు. ఈ విధంగా మనం చూసినట్లయితే చాలా పాస్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఎవరైతే ఫిజికల్ ఈవెంట్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వారు కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో పీఈటీ అండ్ పిహెచ్డి ఈవెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఆఫీసర్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఒక ఫామ్ ఇచ్చారు, చూడండి డిస్ప్లే చేస్తాను. అండ్ డిస్క్వాలిఫై అయిన వాళ్ళకి రిజెక్షన్ స్లిప్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఎస్ఎస్సి సిపిఓ 2025 నా ఫిజికల్ ఈవెంట్స్ ఏ విధంగా జరిగిందో కంప్లీట్గా డిస్కస్ చేశాను. ఎవరైతే ఫిజికల్ ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ జాగ్రత్తగా మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్. థ్యాంక్ యూ. జై హింద్.